సికింద్రాబాద్ లో ఆలయాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రభస చోటు చేసుకుంది. సీతాఫల్ మంచి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లు వాగ్వాదం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ లో ఆలయాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రసబస్సు చోటు చేసుకుంది. సీతాఫల్ మండి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లు వాగ్వాదం చోటు చేసుకుంది. అదం సంతోష్ జిందాబాద్ అని కాంగ్రెస్ నేతలు, పజ్జన్న జిందాబాద్ అని బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు. చెక్కుల పంపిణీకి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ వచ్చారు. అయితే అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల పట్ల కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది మా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, మా ఇష్టమని బీఆర్ఎస్ కార్పొరేటర్లు వెల్లడించారు. దీంతో మాట పెరిగి ఉధృత పరిస్థితులకు దారితీస్తుంది. అయితే ఉద్రిక్తతల మధ్య వేం నరేందర్ రెడ్డి, పద్మారావు గౌడ్ చెక్కులు పంపిణీ చేసి వెళ్లిపోయారు. సికింద్రాబాద్ లో ఆలయాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రభసుకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోలెన్ లో అందిస్తారు. రాజు, సీతాఫల్ మండి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా వాగ్వాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు? రైట్ శక్రి, బోనాల ఉత్సవాలకు సంబంధించి ఆలయంలో ఉన్నటువంటి ప్రధాన నగరంలో ఉన్నటువంటి ప్రధాన ఆలయాలకు ఈ బోనాల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం చెక్కులను అందజేస్తా ఉంది. ఆ బోనాల నిర్వహణకు సంబంధించి ఆలయ పెద్దలు కావచ్చు, దాంతో పాటుగానే దేవస్థాన కమిటీ చైర్మన్ గా కూడా ఎమ్మెల్యేలు, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక నేతలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ చెక్కులను కూడా పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సికింద్రాబాద్ లోని అటు వెస్టుమారేడుపల్లిలోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసినటువంటి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో అటు కొంత బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య, శ్రేణుల మధ్య కొంత రసవస చోటు చేసుకుంది. ప్రధానంగా సీతాఫల్ మండిలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క చెక్కుల పంపిణీ విషయంలో కూడా ప్రధానంగా అటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు ఇస్తూ కూడా కొంత రసబస జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క చెక్కుల పంపిణీ కార్యక్రమానికి సీఎం ప్రధాన సలహాదారుడిగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కావడానికంటే కొద్దిసేపు ముందే ఈ యొక్క చెక్కుల పంపిణీకి సంబంధించి పెద్ద ఎత్తున ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో కాంగ్రెస్ నేతలు కొంత అధ్యక్షం చేశారు. ఈ నేపథ్యంలోనే కొంత వివాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా ఈ పరస్పర వాగ్వివాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే చెక్కుల పంపిణీకి వేం నరేందర్ రెడ్డి రాకముందుకే ఈ యొక్క బీఆర్ఎస్ కంటెస్టెడ్ అభ్యర్థులు ఏ విధంగా ఈ యొక్క అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అనేది కూడా సికింద్రాబాద్ కంటెస్టెడ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆదం సంతోష్ కు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఆదం సంతోష్ కు జిందాబాద్ అనేటటువంటిది కూడా చెప్తున్న నేపథ్యంలో మరోవైపు
ఈ యొక్క పూర్తి స్థాయిలో కూడా అటు ఆదం సంతోష్ కు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ యొక్క నినాదాలు చేస్తుండగా, మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు కూడా అటు స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పద్మారావుకు జిందాబాద్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో పలువురు కార్పొరేటర్లు కూడా పెద్ద ఎత్తున వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా బెట్టుగూడ కార్పొరేటర్ గా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేత స్మిత దాదాపు అటు కంటెస్టెడ్ క్యాండిడేట్ గా ఉన్నటువంటి ఆదం సంతోష్ ను ఉద్దేశిస్తూ 10,000 రూపాయలు ఖర్చు పెట్టినటువంటి నేతలు కూడా కంటెస్టెడ్ క్యాండిడేట్లు అంటూ కూడా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఏంటి అనేటటువంటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ వివాదం తర్వాత అటు ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, అదేవిధంగా ముఖ్యమంత్రి సలహాదారుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి ఇరువురు ఈ యొక్క ఆలయాలకు సంబంధించినటువంటి చెక్కుల పంపిణీ చేశారు. అయితే ప్రధానంగా ఈ యొక్క వాగ్వాదానికి సంబంధించి ఫ్లెక్సీ వివాదం ఒకటి కాక కంటెస్టెడ్ ఎమ్మెల్యే అధికారిక కార్యక్రమాలు ఏ విధంగా పార్టిసిపేట్ చేశారనేది కూడా బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ వివాదం కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుడు ఆయన ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాగానే ఈ యొక్క చెక్కుల డిస్ట్రిబ్యూషన్ అనంతరం కొంత ప్రశాంతత చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే రాజు, మీరు చెప్పినట్టుగా అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల పట్ల కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ఉధృత పరిస్థితి ఉన్న పరిస్థితులలో అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ కానీ ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి కానీ స్పందించారా? వారేమంటున్నారు? నేతలకి కింది నేతలకి ఏమని సర్ది చెప్పారో అక్కడ పరిస్థితి ఎలా సద్దుమణిగింది? వారు ఈ వివాదం మీద పూర్తి స్థాయిలో స్పందించలేదు. అయితే అధికారిక కార్యక్రమం కావడంతో ఇరు వర్గాలను కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు వారికి సర్ది చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారుడు, మరోవైపు కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదం సంతోష్ కూడా పలు ఆలయాలకు చెక్కుల డిస్ట్రిబ్యూషన్ చేసి వెళ్లిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ యొక్క నగరంలో పలు చోట్ల కూడా ఇదే వివాదం కొనసాగుతా ఉంది. అంటే ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు, కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు ఏ విధంగా ఈ యొక్క చెక్కుల పార్టిసిపేషన్ లో పాల్గొంటారు, అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు లబ్ధిదారులకు కూడా ఏ విధమైనటువంటి అధికారిక కార్యక్రమాల్లో ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తారు, వారి చేతుల మీదుగా ఎందుకు ఈ యొక్క చెక్కుల పంపిణీ చేస్తున్నారు అనేటువంటి అసహనం కూడా ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వ్యక్తం చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఆ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఏఏఐపీ ఇచ్చిన ప్రాథమిక నివేదికపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. విమాన ప్రమాదంపై అప్పుడే ఒక నిర్ణయానికి రావద్దని, తుది నివేదిక వచ్చే వరకు వేచి చూడాలని సూచించారు. ప్రపంచంలోని అత్యంత ప్రతిభ కలిగిన పైలట్లు, సిబ్బంది భారత్లో ఉన్నట్లుగా చెప్పారు. వారు పౌర విమానయానికి వెన్నుముక వంటి వారని గుర్తు చేశారు. అలాంటి సమయంలో ఎలాంటి నిర్ణయాలకు రాకుండా తుది నివేదిక కోసం వేచి చూద్దామని వెల్లడించారు. ఈ కేసులో ఎన్నో టెక్నికల్ అంశాలు ఇమిడి ఉన్నాయన్నారు. అందుకే ఈ నివేదికపై అప్పుడే మాట్లాడడం తొందరపాటు అవుతుందని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. The job done by AIB, a very commendable job. It was a very challenging task. In fact, for the first time, safely securing the black box and trying to decode the data and everything being done in India itself in the lab in Delhi for AIB, first of its kind. So I'd like to appreciate all the efforts they have put in to do a very transparent, very mature, professional way the investigation has been done, and also all the international protocols have also been respected and followed.
And regarding the report, this is a preliminary report right now. And from the ministry, we are analyzing the report, but I think it would be better if we can comment on it once the final report comes in. So we are coordinating with AIB also. Whatever support or resources they need, we'll be providing to them. But AIB will be the primary investigating agency into this, and are hoping that as soon as possible the final report also comes in so that we can arrive at some conclusion. So right now, like the report has only stated within that there are multiple other things also that need to be looked into before preparing the final report. So we want the final report to come in to look at things. So let us wait till then. No, nothing like that. I don't think we should jump into any conclusions on this. I truly believe we have the most wonderful workforce in terms of pilots and the crew in the whole world. I have to appreciate all the efforts the pilots and the crew in this country are putting into the aviation. They are the backbone of this civil aviation. They are the primary resource of civil aviation, and we care for the welfare and the well-being of our pilots also. So let's not jump to any conclusions at this stage. Let us wait for the final report. Justice has to be done. I know it is a very difficult time for the family members, but from our side, whatever best we can do from the ministry, we are trying to assist in that. So this is, these are technical things, and that is why we have the investigation agency. And once they are clear with something, they are going to produce the final report, and at this stage, it will be very immature for me also to comment on it. The preliminary has come in. For something concrete, we have to wait for the final report, and we will assist the AIB in getting it done. Appreciate the job done by ఇక మరోవైపు గత నెల జూన్ 12న అహ్మదాబాద్లో విమాన ప్రమాద ఘటనపై విచారణ చేపట్టిన ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. మొత్తం 15 పేజీలతో రిపోర్టును కేంద్రానికి సమర్పించింది. ప్రమాదం జరగడానికి గల కారణాలు, సంచలన విషయాలను ఏఏఐబి రిపోర్టులో ప్రస్తావించింది. విమానం ప్రారంభమయ్యాక గరిష్ట వేగాన్ని అందుకున్నట్లుగా తెలిపింది. వెంటనే ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లు రన్ నుంచి కట్ ఆఫ్ చేంజ్ అయ్యాయని తెలిపారు. దీంతో ఫ్లైట్ టేక్ ఆఫ్ అవగానే ఫ్యూయల్ అందక ఇంజిన్ 1, ఇంజిన్ 2 ఆగిపోయాయని వెల్లడించారు. ఓ పైలట్ ఇంజిన్లను ఎందుకు ఆఫ్ చేశారని మరో పైలట్ ప్రశ్నించాడని, అతడు తాను స్విచ్ ఆఫ్ చేయలేదని సమాధానం ఇచ్చినట్లుగా కాక్పిట్లో రికార్డ్ అయిందని నివేదికలో తెలిపారు. అవే పైలట్ల ఆఖరి మాటలని, ఆ తర్వాత పైలట్ నుంచి మేడే కాల్ వచ్చినట్లుగా రిపోర్టులో వెల్లడైంది. టేకాఫ్ అయిన వెంటనే విమాన RAT బయటకు వచ్చిందని, 2 ఇంజిన్ల స్విచ్లను రన్లో తిరిగి ఉంచారని తెలిపారు. దీంతో ఇంజిన్ 1లో రీలైటింగ్ ప్రక్రియ విజయవంతమైందని, ఇంజిన్ 2 స్టార్ట్ అయినా పవర్ అందుకోలేదని, మధ్యాహ్నం సరిగ్గా 1:39 పైలట్ మేడే కాల్ ఇచ్చారని చెప్పింది. అందుకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కూడా రెస్పాండ్ అయినా పైలట్ల నుంచి రెస్పాన్స్ రాలేదని వెల్లడించారు. ఎయిర్పోర్ట్ కాంపౌండ్ దాటే ముందు విమానం కూలిందని, సీసీ ఫుటేజ్లో విమానాన్ని పక్షి ఢీకొన్న ఆనవాళ్లు లేవని ఏఏఐబి ఇచ్చిన ప్రాథమిక రిపోర్టులో వెల్లడించింది. కాగా ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు, వీడియోల పరిశీలన పూర్తి చేశామని ఏఏఐబి వెల్లడించింది. ఫ్లైట్కు సంబంధించి 2 ఇంజిన్లను బయటకు తీశామని, తదుపరి పరీక్షలకు కంపోనెంట్స్ను గుర్తించి వాటిని భద్రపరచామని తెలిపారు. ప్రమాదానికి ముందు ఇంధనం బరువు సైతం పరిమితిలోనే ఉన్నాయని, విమానంలో ప్రమాదకరమైన వస్తువులు ఏమీ లేవని ఏఏఐబి ఇచ్చిన రిపోర్టులో స్పష్టం చేసింది. ఇక ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో ఫ్లైట్లో ఉన్న 240 మంది ప్రయాణికులతో పాటు ఇతరులు మరో 30 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. బీసీ సమాజానికి, కాంగ్రెస్ పార్టీకి మీరు చెప్పకుండా చెప్పలే, కానీ బీసీ సమాజానికన్నా కనీసం హర్షం ప్రకటించి అభినందన తెలిపే పరిస్థితుల లేకుండా పోయినారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందిచ్చినటువంటి అంశాలన్నీ కూడా ఒకటొకటిగా
ఇంత ఆర్థిక నిర్బంధం ఉన్నా పూరిస్తూ వస్తా ఉన్నాము. దాంట్లో భాగంగానే కామారెడ్డిలో ఆనాడు 42% రిజర్వేషన్ ఇస్తారని కామారెడ్డి డిక్లరేషన్ నేనే ప్రవేశపెట్టినాను అన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్గా. వీళ్ళ అదృష్టం నేను పీసీ అధ్యక్షుడయ్యాను. నా హయాంలో 42% ఇస్తూ ఆర్డినెన్స్ వచ్చేటువంటి స్థాయికి చేరిందంటే ఇది కాంగ్రెస్ కార్యకర్తల యొక్క సంతోషకరమైన వార్త. దీని అందరం పంచుకొని ఐకమత్యంగా ముందుకు పోవాల్సిన తరుణంలో వారి ధోరణి మాత్రం దీనికి అనుకూలంగా లేదు. మీ అందరికీ మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి వాగ్దానానికి కట్టుబడి ఉంది కాబట్టే ఇవాళ 42% ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్ ఇచ్చే దశగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ముందుకు పోతా ఉన్నాం. ఇది బీసీలకు ఒక శుభ సూచకం. దీన్ని వాడుకుని ఉండాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కనీసం 2018లో ఈ 42% రిజర్వేషన్ ఇచ్చి కేంద్రం నొప్పించుంటే కొన్ని వేల మందికి అలా బీసీలకి రాజకీయ అవకాశాలు వచ్చేది. అది రాకుండా అడ్డుపడమే కాకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తే హర్షించాల్సింది పోయి విమర్శిస్తా ఉన్నారు. వాళ్ళ నాయకురాలు కవిత గారు అసలు ఆవిడ ఏ పార్టీలో ఉండో అర్థమవుతలేదు నాకైతే. బీఆర్ఎస్ పార్టీలో దయ్యాలు ఉన్నాయన్నారు. మరి ఆ దయ్యాలు బయటకు పోయినాయా? బీఆర్ఎస్ పార్టీ ఇంకా దయ్యాలు ఉన్నాయా? ఉంటే ఆ దయ్యాల పేర్లేమిటి? ఆ దయ్యాల కార్యక్రమాలు ఏంటి? ఇప్పుడు ఎవరంటే పడతా ఉన్న పిశాచులయ్యి ఆ దయ్యాలు పిశాచులు పీడ వదిలిందా లేదా చెప్పే స్థాయిలో లేదు. మొన్న ఆవిడ మేము ఆర్డినెన్స్ తీసుకొస్తే ఆవిడ రంగులు పూసుకొని తీర్మాన డాన్సులు చేస్తా ఉంది. ప్రజలు టీవీ చూసినంత నవ్వుకుంటా ఉన్నారు. రంగులు వేషాలు మార్చుకున్నంత మాత్రాన పిల్లి పులిగా మారుతుంది అనుకుంటే అది అవివేకం అవుతుంది. లిక్కర్ స్కామ్ లో రాష్ట్రానికి తలవంపు తెచ్చిన కవిత భగీరథ ప్రయత్నం చేసినా ప్రజలు ఆమెను పట్టించుకోరు. తెలంగాణ రాష్ట్రం వచ్చినా సామాజిక తెలంగాణ రాలేదని చెప్పిన కల్వకుంట్ల కవిత మరి బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు ఎందుకు స్పందించలే? ఇవాళ బీఆర్ఎస్ వల్ల సామాజిక రాలేదని ఒప్పుకున్న ఆవిడ మరి బీఆర్ఎస్ వల్ల వచ్చిన ఎమ్మెల్సీ పదవి ఎందుకు రాజీనామా చేయట్లే? బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు రాజీనామా చేయట్లే? అలా చేస్తుంటే కనీసం కొంత నమ్మేవారేమో. అది చేయకుండా కాంగ్రెస్ పార్టీ చేసిన ఘనకార్యాలని కొంత కలర్ పూసుకొని నా వల్లే వచ్చింది. అరే విచిత్రమైన సంఘటన, నా వల్లే వచ్చింది, మేము చేసే ఉద్యమం. అసలు మేము తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 42% రిజర్వేషన్ రూపకల్పన చేస్తున్నప్పుడు కృష్ణా జిల్లా గన్నవరం పిఎస్ కు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేరుకున్నారు. వంశీ రాకతో గన్నవరం పిఎస్ వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. ఎవరిని లోపలికి రానివ్వలేదు. తొలుత పడమట, వీరవల్లి, హనుమాన్ జంక్షన్ తో పాటుగా గన్నవరం పోలీస్ స్టేషన్లలో వంశీ సంతకాలు చేశాడు. అనంతరం గన్నవరం పిఎస్ లో మైనింగ్ కేసులో విచారణకు హాజరయ్యాడు. ఈ నెల 7న తీవ్ర జ్వరంతో విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు వల్లభనేని వంశీ. మీరంతా అయిపోయింది, బయట అయిపోవాలి. మీరంతా అయిపోలేదు. నేను ముందే వచ్చి పడుతుంది కాడు అక్కడ శుద్ధి. కృష్ణా జిల్లా గన్నవరం పిఎస్ కు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేరుకున్నారు. వంశీ రాకతో గన్నవరం పిఎస్ వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. ఎవరిని లోపలికి రానివ్వలేదు. తొలుత పడమట, వీరవల్లి, హనుమాన్ జంక్షన్ తో పాటుగా గన్నవరం పోలీస్ స్టేషన్లో వంశీ సంతకాలు చేశాడు. అనంతరం గన్నవరం పిఎస్లో మైనింగ్ కేసులో విచారణకు హాజరయ్యాడు. ఇక ఈ నెల 7న తీవ్ర జ్వరంతో విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు వల్లభనేని వంశీ.
మీరంతా అయిపోయింది, బయట అయిపోవాలి. మీరంతా అయిపోలేదు. నేను ముందే వచ్చి పడుతుంది కాడు అక్కడ శుద్ధి. డీలిమిటేషన్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదన్నారు. దక్షిణాది రాష్ట్రాల ఆందోళనను పరిగణలోకి తీసుకుంటామన్న అమిత్ షా ఆయా రాష్ట్రాల అభ్యంతరాలు సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతోనే కొందరు విమర్శలు చేస్తున్నారని, కానీ డీలిమిటేషన్ పై పార్లమెంట్లో చర్చించాకే చట్టం తెస్తామన్నారు. డీలిమిటేషన్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్ లైన్ అందిస్తారు. సైదులు, దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదన్నారు. దక్షిణాది రాష్ట్రాల ఆందోళనను పరిగణలోకి తీసుకుంటామన్న అమిత్ షా ఆయా రాష్ట్రాల అభ్యంతరాలు సమస్యలను పరిష్కరిస్తామని చెబుతున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతోనే కొందరు విమర్శలు చేస్తున్నారని, కానీ డీలిమిటేషన్ పై పార్లమెంట్లో చర్చించాకే చట్టం తెస్తామని అమిత్ షా వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి? సైదులు. చక్రి, వాస్తవంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్టాలిన్ గత కొన్ని రోజుల నుంచి కూడా డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి దానిలో భాగంగా ఆందోళన కార్యక్రమాలు చేయడం. సో కొందరి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన కొన్ని మీటింగ్లు కూడా ఏర్పాటు చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే ముఖ్యంగా మొదటి నుంచి కూడా దక్షిణాది రాష్ట్రాల్లో కొన్ని ఎంపీ స్థానాలు తగ్గించబోతున్నారు. అది బీజేపీ కి దక్షిణాది రాష్ట్రాల్లో బలం లేదు, అందుకని తగ్గించబోతుందని చెప్పేసి ప్రధానంగా బీజేపీ పైన ఆరోపణ చేస్తున్నారు. కానీ వాస్తవంగా చెప్పాలంటే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి బీజేపీ ఎక్కడ కూడా అన్యాయం చేయదని చెప్పేసి చాలా స్పష్టంగా అమిత్ షా చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో డీలిమిటేషన్ కి సంబంధించి ఆందోళన కొందరు కావాలనే చేస్తున్నారు తప్ప అది స్టాలిన్ దానికి నాయకత్వం వహిస్తున్నాడు. సో రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఇలాంటి ఆందోళన కార్యక్రమాలు తప్ప ఎటువంటి ఉపయోగం లేనటువంటి ఆందోళన కార్యక్రమాలు అని చెప్పేసి కూడా అమిత్ షా చెప్పారు. సో దానిలో భాగంగా చూస్తే డీలిమిటేషన్ త్వరలో జరిగే అవకాశం కనిపిస్తుంది ఖచ్చితంగా. సో అప్పుడు పార్లమెంట్ లో చర్చించిన తర్వాత చట్టం చేసిన తర్వాత మాత్రమే డీలిమిటేషన్ జరుగుతుంది తప్ప ఎవరో చెప్తే మీ ఇష్టానుసారంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఉన్నటువంటి ఎంపీ సీట్లు కాదని చెప్పేసి తక్కువ చేసి చేయడం బీజేపీ పార్టీ వైఖరి కాదు. కావాలని బీజేపీని ఒక తప్పుడు ఆరోపణ బీజేపీ పైన స్టాలిన్ తో పాటుగా మిగిలిన కొందరు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలందరూ కూడా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో అమిత్ షా మండిపడ్డారు. అయితే వాస్తవంగా అమిత్ షా మొదటి నుంచి కూడా చెప్తూ వస్తున్నారు, దక్షిణాది రాష్ట్రాల్లో సంబంధించి డీలిమిటేషన్ ఎప్పుడు జరిగినా కూడా పార్లమెంట్ లో చర్చ జరుగుతుంది, చట్టం చేస్తాం. చట్టం తెచ్చిన తర్వాత ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్థానాల కంటే మెరుగైన స్థానాలు వస్తాయి తప్ప దాన్ని కుదించడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడైనా సరే కొందరు అంటే ఆయా రాష్ట్రాలలో ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి కొంత అడవుడు చేసే ప్రయత్నం, దాంతో పాటు ఈ మధ్యకాలంలో చూసాం తమిళనాడు రాష్ట్రంలో కూడా కొన్ని ఆందోళన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి డీలిమిటేషన్ లో భాగంగా స్థానాలు తగ్గించబోతున్నారు. కానీ ఇదంతా కూడా ఓన్లీ రాజకీయ లబ్ధి కోసం అని చెప్పేసి కూడా అమిత్ షా చెప్పారు. సో దాంతో పాటు ఇక రానున్న రోజులలో తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి సో ఎన్నికలు జరుగుతున్న వేళ ఇప్పుడు స్టాలిన్ అందుకు మరోసారి రాజకీయ లబ్ధి పొందేందుకు మాత్రమే బీజేపీ పైన ప్రధాన ఒక ఆరోపణ ఇలాంటి తీసుకొస్తున్నారు తప్ప ఎక్కడ కూడా బీజేపీ ఈ దక్షిణాది రాష్ట్రాల సంఖ్యను తగ్గించే ప్రయత్నంలో భాగంగా చేయదని చెప్పేసి కూడా అమిత్ షా చెప్పడం జరిగింది. సో ఇక్కడైనా సరే వైఖరికి సంబంధించి ఎన్నిక తీసుకోవాలి వ్యాఖ్యలు. అంటే వాస్తవంగా గత కొన్ని రోజుల నుంచి కూడా అందరినీ కూడగట్టుకొని, అంటే దక్షిణాది రాష్ట్రాలు అంటే ఇప్పుడు మనకి కర్ణాటక కానీ తెలంగాణ, కేరళ, ఇటు చూస్తే ఇప్పుడు మనకి తమిళనాడు, ఈ రాష్ట్రాల పరిధిలో అందరు ఎమ్మెల్యేలందరినీ కూడా ఒక తాటిపై తీసుకొచ్చి ఆందోళన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. కానీ అమిత్ షా చెప్పగానే చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా దక్షిణాది రాష్ట్రాలలో ఈ యొక్క డీలిమిటేషన్ లో భాగంగా ఆ యొక్క ఎంపీల సంఖ్యను తగ్గించే ప్రసక్తే లేదు, ఉన్న వాటికంటే ఇంకా పెంచుతాం తప్ప తగ్గదని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. కాబట్టి సో ఇక్కడైనా సరే
బీజేపీ పైన ఇలాంటి ఆరోపణలు మానుకోవాలని చెప్పేసి కూడా నెట్టవ పలికారు. విపక్ష పార్టీ నేతలు స్పందించే అవకాశం ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు కూడా పదే పదే కొందరు ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా విపక్ష పార్టీలు కూడా ఖచ్చితంగా స్పందించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి దేశానికి సంబంధించిన హోంమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఇక్కడైనా సరే ఇలాంటి ఆరోపణలు మానుకుంటే మంచిదని చెప్పేసి కూడా ప్రధానంగా రాజకీయ నాయకులందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే చెప్తున్నారు. ఎందుకంటే బీజేపీ పైన అనవసరంగా ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం సరైనది కాదని చెప్పేసి కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి బీజేపీ మొదటి నుంచి కూడా చిన్న చూపు చూస్తుందని ఒక పదే ఆరోపణ, నిరాధారమైన ఆరోపణ బీజేపీ పైన చేస్తుండడం. సో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి బీజేపీ అభివృద్ధి కార్యక్రమాలు చేయదని ఇలాంటి అనేక ఆరోపణలు బీజేపీ పైన పదే చేస్తున్నారు. కాబట్టి సో అమిత్ షా చేసినటువంటి ఇక్కడ కీలకమైన వ్యాఖ్య ఏదైతే ఉందో అది ఇప్పటికైనా సరే ఇప్పుడున్నట్టు ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ, మిగతా ఇతర పార్టీలందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల సంఖ్యను తగ్గించే ఆలోచన బీజేపీకి లేనప్పుడు ఎందుకు బీజేపీ పైన ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా ఒక హితవు మాత్రమైతే అన్ని రాష్ట్రాల అంటే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ఇతర పార్టీ నాయకులందరూ కూడా చెప్తున్నారు. అమిత్ షా కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా డీలిమిటేషన్ జరిగితే మాత్రం దక్షిణాది రాష్ట్రాల సంఖ్య ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గదని చెప్పేసి కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. రైట్, థ్యాంక్ యూ సైదులు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో టీడీపీ వర్సెస్ వైసీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఎమ్మెల్యే కురుకొండ్ల రామకృష్ణ వెంకటగిరిలో మెనూ కార్డుల వసూలు చేస్తున్నారని వైసీపీ ఇన్ఛార్జ్ నెదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆరోపించారు. దీంతో నెదురుమల్లి వ్యాఖ్యలకు ఎమ్మెల్యే కురుకొండ్ల బహిరంగంగా ఛాలెంజ్ విసిరారు. తాను వసూలుకు పాల్పడినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ సవాల్ చేస్తారు. దీంతో ఇరువురి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమన్నట్టుగా కోల్డ్ వార్ కొనసాగుతోంది. అరాచకాలు ఎలా ఉన్నాయి? మెనూ కార్డు లాగా అమౌంట్ ఉంది, అవునా కదా? వెంకటగిరిలో ఆక్రమణకు ఇంత, అక్రమాలకు ఇంత, రౌడీ మామూలు ఇంత, ఖాళీ స్థలం ఉంటే ఒక రాయి వేయటం, దాని పచ్చరంగు. వెంకటగిరిలో జరిగే అరాచకాలు ఎలా ఉన్నాయి? మెనూ కార్డు లాగా అమౌంట్ ఉంది, అవునా కదా? వెంకటగిరిలో ఆక్రమణకు ఇంత, అక్రమాలకు ఇంత, రౌడీ మామూలు ఇంత, ఖాళీ స్థలం ఉంటే ఒక రాయి వేయటం. ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తాను ఛాలెంజ్ గా. ఊరికే ఏదో గట్టు మీద కూర్చొని ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చి అబండాలు వేసేది కాదు. ఎక్కడో రమ్మను వేదిక మీదకి ఛాలెంజ్ చేస్తా. నేను ఎక్కడైనా పొరపాటు చేసి ఉంటే నేను సమాధానం చెప్తా. ప్రభుత్వ పొలాలు ఆక్రమణ కూడా తెలుసు. వాళ్ళ మీద మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరైతే ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తారో గట్టి చర్యలు తీసుకుంటాం వాడి మీద. ఆయన ఏదో సంవత్సరానికి ఒక రోజు వచ్చి కూర్చొని ప్రెస్ మీట్ పెట్టిపోయేది కాదు. రా ప్రజల్లోకి రా. ప్రజల్లోకి ఎందుకు వద్దాను? నిన్ను నువ్వు చేయలేవు చాలా మంచి కూర్చున్నాడు, నన్ను గెలిపించాడు. అందుకని నేను అందుబాటులో ఉండి ప్రతి వార్డు తిరుగుతూ వాళ్ళ కష్టకాల్లో పాలు పంచుకుంటూ పనిచేస్తున్నాం.